మీ పేరు చెప్పండి. నా పేరు అనిత అండి. నేను ఇండియన్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్, ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండి. నాకు పిహెచ్డీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆంధ్ర యూనివర్సిటీలో. నేను కొన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం అయింది ఇది చూస్తున్నాను. అందరూ కూడా ఇది చుట్టూ తిరిగి ఏటో వస్తారండి. విఐపి రోడ్ అంటే వెరీ ఇంపార్టెంట్ రోడ్. దీనిని బంద్ చేసి ప్రజలు, ఎన్నుకోబడిన ప్రజానాయకులు ప్రజల గురించి సదుపాయం చేయకుండా వాళ్ళ స్వలాభం గురించి ఈ బిల్డింగ్లు వెనకట్లు కట్టించి తిరిగి రోడ్డు సోలం అని చెప్పి నానా ప్రాబ్లమ్స్ అని చెప్పి ప్రజలకు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు, ఎవరి గురించి ఎన్నుకున్నాం? ఇవాళ ఓట్లు ఎలక్షన్ చేసాము, ఓట్లేసాము. ఎవరి గురించి చేస్తున్నాం మనం? ఇదంతాను ఆ ప్రజల గురించి, మా గురించి. మేము ఎన్నికేస్తాం, స్వలాభం గురించి చేస్తారా? ఎవరు చెప్పారండి ఇది? ఏమి రాజ్యం అండి ఇది? ఎవరు చెప్పారండి ఇది? డెమోక్రసీ ఎక్కడ ఉందండి? డెమోక్రసీ అంటే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఎక్కడుందండి ప్రజాస్వామ్యం? ఎక్కడుంది? ఈ ప్రజలందరూ ఎందుకండి గ్యాదర్ అయ్యారు? దేనికండి? ఎప్పటి నుంచి బాధపడుతున్నారు? ఫైనల్గా మా అందరి తాలూకా మా ప్రజా సంఘాల నుండి కానీ, హ్యూమన్ రైట్స్ నుండి కానీ, జర్నలిస్టుల నుండి ఒకటే డిమాండ్ చేస్తూ ఉండేవండి. ఇన్ని రోజులు ఒక ప్రభుత్వం, అక్రమ ప్రభుత్వం తాలూకా ఒక ఎంపీ గారి కోసం చేసిన దీని మీద ఖచ్చితంగా ఆ ఎంపీ సత్యనారాయణ మీద, మాజీ ఎంపీ సత్యనారాయణ మీద, దీనికి సహకరించిన అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ పేరు చెప్పండి సార్. నా పేరు కారం వినయ్ ప్రకాష్ అండి. నేను సీనియర్ జర్నలిస్ట్, దళిత రాజ్యాధికార వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఇది ఇప్పుడు మేడం నెక్స్ట్ ఫ్యూచర్ ఏం తీసుకుంటాం మేడం? మేము ఫ్యూచర్ గా ఇప్పుడు వచ్చిన కొత్త ఏదైతే ఈ ప్రభుత్వం కూడా మేమందరం ఎన్నుకున్న ప్రభుత్వమే. మనం అందరం కలిసి ఎన్నుకుంటే నాయకులయ్యారు. కాబట్టి ఇప్పుడు సిటీ, విశాఖ సిటీ అనగానే అందరూ బయట నుంచి వచ్చి థర్డ్ వెరీ క్లీన్ సిటీ ఇన్ ఇండియా, వెరీ క్లీన్ సిటీ, వెరీ బ్యూటిఫుల్ సిటీ అంటారు. చక్క వ్యాలీ, విశాఖ వ్యాలీ. అలాంటి సిటీని, సిటీ సెంటర్లో దత్త ఐలాండ్ దగ్గర స్పేస్ లేని దగ్గర అక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్ అవసరం అండి. ఇప్పుడున్న ప్రభుత్వము ఇలాంటి జరిగినవన్నీ పాత ప్రభుత్వం మీరే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్ ఏంటంటే తక్షణం, ఇప్పుడే ఎక్కడ కూడా రేపు ఎల్లుండు లేకుండా తక్షణమే ఇది తొలగించకపోతే మీ ఫ్యూచర్ ఏం చేస్తారు? ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఇక్కడ నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి కూర్చుంటాను. సంవత్సరం నుంచి చుట్టూ తిరిగి వెళ్తున్నాము. ఏటి అవసరము? ఎంతమంది వెహికులర్ ట్రాఫిక్ పెరిగింది వైజాగ్ లో, పొల్యూషన్ పెరిగింది. పిల్లలకి బళ్ళు కొనిసి ఇస్తున్నారు, వాళ్ళు 1 వేలో వచ్చేస్తున్నారు. 1 వేలో రావాల్సిన అవసరం ఏంటొచ్చింది? మీరు కరెక్ట్ గా రూల్స్ పెడితే ప్రాబ్లం లేదు కదా. 1 వేల రూల్స్ వచ్చి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఆ జీవితాలు పోతున్నాయి. ఏటి అవసరము? మేము ఎక్కడ అడుగుతున్నాం? తక్షణమే తొలగించాలి. రేపు ఎల్లుండి లేదు. ఎప్పుడెప్పుడా అసలు ఈ యొక్క టైకోన్ కూడలి ఇది విముక్తి చెందుతుందని చెప్పి విశాఖ నగర వాసులు, వాహనదారులు పెద్ద ఎత్తున ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, అలాగే ముఖ్యంగా వివిఐపీలు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇదే మార్గం. ఇలాంటి మార్గాన్ని మాజీ ఎంపీ, ఒక భూ కబ్జాగారుడు, భూ బకాసుడు ఎంబీవీ ఏదైతే అడ్డగోలుగా తన వాస్తుకు విరుద్ధం అని చెప్పి ఏదైతే మూయించేశాడో, ఈ యొక్క డివైడర్లతో ఈ టైకూన్ మోడ్లు మూసేసిన దాన్ని జనసేనాని వారాయిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే వచ్చిన రోజునాడివి తొలగిస్తామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో, మా పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు ఏదైతే ఆ రోజు ఇక్కడ ధర్నా చేశారో, ఇవాళ ప్రజలకి, విశాఖ ప్రజలకి, నగర వాసులకి, వాహనదారులకి ఇవాళ ఇబ్బంది లేకుండా విముక్తి చెందినటువంటి పరిస్థితి ఇవాళ చేశాం. ఇవన్నీ తొలగిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విశాఖ ప్రజల ఆకాంక్ష మేరకు, విశాఖ ప్రజల అభ్యున్నత మేరకు, వాళ్ళ ఇబ్బందులు పడకుండా వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం జనసేన పార్టీ, జన సైనికులు అందరూ కూడా అండగా ఉంటుందనడానికి ఇదే నిదర్శనం. ఈ మార్పుతో ఇంకా అనేకమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి. నగరాన్ని ఇవాళ ప్రశాంత నగరంగా తీర్చిదిద్దేదానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు శ్రీకారం చుడతారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.